ఆ గొర్రెలు కాదురా బాబు, నా గొర్రెలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలిగింది. అదే రకంగా పేతురు గారిని కూడా యేసుప్రభు ఏమన్నాడు, ఇక్కడ నుంచి నువ్వు మనుషులు పట్టడం, చేపలు పట్టడం కాదురా, మనుషులు పట్టే జాగ్రత్తగా చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ పేతురు గారిని యేసు ప్రభు ఎలాగే చెప్పాడు, అలాగే యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు మోసే గారిని కూడా మాంగర్ గొర్రెలు, ఆడుగొర్రెలు, ఇల్లు గొర్రెలు కాదు, నా గొర్రెలు నువ్వు మేపనగా రా అని పంపించాడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఇక్కడ మరి 7 కుమార్తెలు తోలివేస్తే ఆ యొక్క మంద కాపులు మోసే తోలివేశాడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. సహాయం చేసి మందకు నీళ్లు పెట్టాను. 2:18 నిర్మాక 2:18లో తర్వాత వారు తమ తండ్రి అయిన రగుయేలు నద్దకు వచ్చినప్పుడు అతడు అన్నాడన్నమాట, పిల్లలు ఎప్పుడో పొద్దుపోయి వచ్చేవారు, ఆడపిల్లలు పాపం ఇంకా రాలేదండి, అమ్మాయి ఇంకా రాలేదండి, పిల్లలు ఏమైపోయారు, చూస్తే మగ పిల్లలు లేరు, మగదింక లేదు, అయ్యో పిల్లలు ఏమైపోయారు ఇంకా రాలేదని ఎదురు చూసేవాడు ప్రతిరోజు కూడా. ఎవరో ఈ యొక్క 7 ఆడపిల్లల తండ్రి. కానీ ఆ రోజు ఏంటో చెప్పండి, దేవునికి స్తోత్రం కలిగి త్వరగా వచ్చేసారంట. రవి అతడు నేడు నీరెంత త్వరగా ఎట్లు వచ్చిరా నేను. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకు వారు ఐగుప్తీయుడొకడు మంద కాపరుల చేతిలో నుండి మమ్మును తప్పించి, దేవునికి స్తోత్రం చెప్పండి సరే, మంద కాపరుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి ఒడిగా నీళ్లు చేది మన మందకు పెట్టిననగా. దేవునికి స్తోత్రం కలిగిన. సరమ్మా వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. దేవుడు నీ జీవితం చేసిన సాక్ష్యాన్ని ఇంకెళ్ళవు చెప్పాలి, అద్భుతం చెప్పాలి, రాసుకోకూడదు. అది ఎంతైనా సరే సాక్ష్యం చెప్పాలి. ఏదో వచ్చేసేవలే అని అక్కడ సాక్ష్యాన్ని కట్టేయకూడదు. సాక్ష్యాన్ని ఒప్పుకున్నారు, తండ్రికి చెప్పారు, తప్పించి ఒడిగా నీళ్లు చేది మన మందకు పెట్టిననగా అతడు తన కుమార్తెలతో అతడెక్కడా. దేవునికి స్తోత్రం చెప్పండి. మేలు చేసినోడిని, ఉపకారం చేసినోడిని విడిచిపెట్టకూడదు, మర్చిపోకూడదు. అతడెక్కడా ఆ మనిషిని ఎలా విడిచి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భోజనంలో కదని పిలుచుకొని రండి అని మోసే మనుషునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తెను షిప్పోరాను మోసేకిచ్చెను. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. చూసారండి, ఆ మంద కాపరులందరినీ తరిమివేసి మందలకు నీళ్ళెట్టి అమ్మాయిని సేవ చేసినందుకు ఆ యొక్క పిల్లల తండ్రి, ఆ యొక్క ఇద్దరు ఆ యాజకుడు ఏం చేయడంట, ముక్కు మొహం తెలియదు, నీ దేవుడో నీ దేవాడో తెలియదు, నువ్వు ఎక్కడోడో తెలియదు. అయినా సరే దేవుని ఏర్పాటు బట్టి ఏం చేయడంట, మోసేకి తన పెద్ద కుమార్తె షిప్పోరనిచ్చి వివాహం చేశాడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. చూసారండి, 2 మేలు పొందాడు. ఒక కష్టమైన పని, ఒక ఇష్టం లేని పని చేసినందుకు మోసే ఒకటి దేవుని దర్శనం పొందాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని సంఘముకు దేవతే దేవుని యొక్క ప్రజలకు కాపరిగా ఉన్నాడు. ఎవరన్నా చెప్తారు ఇశ్రాయేలుకి లీడర్ ఎవరంటే అంతే, ఎవరైనా చిన్న పిల్లలు చెప్తారు ఇశ్రాయేలుకి నాయకుడు ఎవరంటే మోసే. దేవుని ప్రజలను కాచే కాపరిగా ఉన్నాడు. అంతేకాదు ఒక పాస్టర్ గారు అమ్మాయిని కూడా చెప్పండి వివాహం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. లేదు ఎలాగంటండి, మనము దేవుడు మేపే గొర్రెలుగా ఉంటే ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించి కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. టైంకి ఆ దేవుడు రాకపోయినా ఎవరో ఒకరిని అక్కడికే పెడతాడు. ఈ 7 ఆడపిల్లల్ని కాపాడడానికి ఎవరిని పంపించాడు దేవుడు? అక్కడికి మోసేని పంపించాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. నీ జీవితంలో నా జీవితంలో అద్భుతాలు జరగాలనుకున్నప్పుడు, శ్రమ నుండి విడుదల పొందాలన్నప్పుడు దేవుడు ఎవరికి నిలబెట్టి నడిపిస్తాడు. ఈ మాటలు నమ్మితే దేవునికి మహిమ చెప్పండి, దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క 3వ ఆదివారము తండ్రి, ఈ యొక్క 3వ నెల 2వ ఆదివారము నాయన 2వ తారీఖు నాయన మొదటి ఆరాధనలో కూడి వచ్చినటువంటి నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించారు ప్రభా. నాడు మోసేని పంపించి ఎలాగైతే కాపాడు, నీ కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాయనా సైన్యములకు అధిపతి యెహోవాగా నిలబడి మా కార్యాలని కూడా సఫలపరుస్తామని నమ్ముచు నాయన విశ్వసిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. కూడి వచ్చిన బిడ్డలు ఏ సమస్యలో ఉన్నారు నాయన, ఏ అక్కర్లో ఉన్నారు